సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. నిజమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3 నుంచి 4% బ్రాహ్మణ జనాభా ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీకి అవసరం లేనట్లున్నాయి. ఎన్నికలొచ్చినా ఎన్నికలు లేకున్నా కులాల వారీగా మాత్రమే పదవుల పంపకంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అందించే పార్టీల నాయకుల లెక్కల్లో బ్రాహ్మణులు లేకపోవడం విచారకరమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఎన్నో గుప్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ 4 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అందులో 2 మాత్రమే గెలుపొందాయి. ఆ తర్వాత కూడా ఓటమి పాలైన వైజాగ్ కి చెందిన ద్రోణం రాజు శ్రీనివాస్ కు గౌరవప్రదమైన పదవిని కట్టబెట్టింది. ఇక బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖ సలహాదారులు ఇతర చిన్న చిన్న పదవులను భర్తీ చేశారు. రాజకీయంగా బ్రాహ్మణులను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు సాయం చేసిన సంఘాల నేతలను గుర్తించిన ప్రభుత్వాధినేత మాత్రం ఓటు వేసిన సామాన్య బ్రాహ్మణులను పట్టించుకున్న పాపాను పోలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు పదవులు పంచారు, కానీ అందులో నిధులు మాత్రం భర్తీ చేయలేదు. దీంతో కార్పొరేషన్ కు మారిన 3 చైర్మన్లు మల్లాది విష్ణు, సీతంరాజు సుధాకర్, పేరి కామేశ్వరరావులతో పాటు డైరెక్టర్లుగా నియమితులైన పదవులు కేవలం అలంకారప్రాయమే అయ్యాయి. ఇక దేవాదాయ శాఖ సలహాదారులుగా జ్వాలాపురం శ్రీకాంత్ను నియమించిన ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు హాజరు లేకుండానే పక్కన పెట్టేశారు. కనీసం పదవి ఇచ్చినందుకైనా ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకొని దేవాదాయ శాఖకు సంబంధించి, అందులో పనిచేస్తున్న బ్రాహ్మణులకు సంబంధించి సంక్షేమాలు చేశారా అంటే అదీ లేదు. చివర్లో సొసైటీ చైర్మన్ పదవిని అమ్మ ప్రసాద్ను నియమిస్తూ భర్తీ చేశారు. ఆ సొసైటీకి ప్రభుత్వం తరపున ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. సొసైటీకి ప్రభుత్వం ఇస్తామన్న హామీలు విస్మరించారు. ఇక సొసైటీ నడుపుకోండి, కానీ పదవులు మేమే ఇస్తామన్నట్లుంది. ఇలా పదవులు భర్తీ చేసిన అధికార పార్టీ అర్చకుల విషయంలో కొన్ని పనులు మాత్రమే పూర్తి చేశారు. కానీ సామాన్య బ్రాహ్మణుడి సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాత్రం అధికార పార్టీ ఫెయిల్ అయింది. సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. నిధులు లేక కార్పొరేషన్లో పథకాలన్నీ నిర్వీర్యం కాగా పదవులు తీసుకున్న వారు మాత్రం పని లేక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. ఇక ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం గత ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి హామీలు ఇచ్చినట్లుగా పూర్తి స్థాయి నిధులను మాత్రం అందించలేకపోయింది. దీంతో అరకరగా పథకాలు మంజూరయ్యాయి. రాజకీయ పదవుల విషయానికొస్తే తెలుగుదేశం ముందు నుంచి బ్రాహ్మణులను దూరం పెడుతోంది. గత ఎన్నికల్లో 1 సీటు కూడా కేటాయించని ఆ పార్టీ ఈసారి కూడా అదే పంతాను కొనసాగిస్తోంది. బ్రాహ్మణులకు అన్నీ చేస్తాం, ఇంకా చేస్తామంటూ తిరిగి హామీలు గుప్పిస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశంలు దొంది అన్నట్లు తయారు కాగా సామాన్య బ్రాహ్మణుడి కష్టాలు మాత్రం అలానే ఉన్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎన్నో సంక్షేమ ఫలాలు బ్రాహ్మణులు అందుకోగా ఏపీలో మాత్రం శూన్యమే. తిరిగి ఎన్నికలొచ్చాయి, మళ్లీ పార్టీలు ఓట్ల కోసం మద్దతు కోరుతున్నారే కానీ సంక్షేమ విషయంలో కానీ రాజకీయ ప్రాధాన్యం గాని ఇవ్వడానికి మాత్రం వెనకడిగే వేస్తున్నాయి. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి 2 శాసనసభ్యుల్లో ఒకరైన విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీటు కేటాయించలేదు. బ్రాహ్మణ రాజకీయ ప్రాతినిధ్యానికి కోత పెట్టినట్లే అయింది. ఇక తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్లుగా పార్టీకి పనిచేస్తున్న బ్రాహ్మణ రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వారికి సీట్లు కేటాయించే విషయంలో కనీసం ఆలోచించడం లేదు. ఇక బీజేపీ, జనసేన పార్టీలు, ఈ పార్టీలే పొత్తుల్లో భాగంగా సీట్లు కోరుకుంటుంటే అందులో బ్రాహ్మణులకు ఇస్తారన్న ఆశ లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా బీజేపీ బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండేలా ఉన్నత స్థాయి పదవులు ఇస్తున్నప్పటికీ
ఏపీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. దీన్ని బట్టి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని బ్రాహ్మణుల ఓట్లు కావాలి కానీ రాజకీయ ప్రాతినిధ్యం ఉండకూడదన్న పార్టీల ధోరణి బ్రాహ్మణులు ఏ విధంగా తీసుకుంటారో చూడాల్సిందే. మరి సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి.